హాయ్ గాయ్స్, ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేమైనా ప్రాసెస్ ఉందా లేదా విగ్రహాన్ని అలానే వదిలేస్తారా? సో ఈ యొక్క ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. గాయ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత దాన్ని అలానే వదిలిపెట్టరు. సో దాని తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది. సో గాయ్స్, ఈ వీడియోని చూడండి. ఇందులో విగ్రహాన్ని మళ్ళీ బయటికి తీస్తున్నారు. ఆల్మోస్ట్ అంత నిమజ్జనం అయితే అయిపోయింది, పూర్తిగా కరిగిపోయింది. సో ఆ స్ట్రక్చర్ అనేది బయటికి తీస్తున్నారు. ఆ ఐరన్ చాలా ఎక్కువ హెవీ క్వాంటిటీలో ఐరన్ ఉంది కదా, ఇదైతే బయటికి తీస్తున్నారు. సో దాని తర్వాత ఐరన్ని ఏం చేస్తారు అనేది మనకు ఇక్కడ కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికీ విగ్రహం నిమజ్జనం చేసి 4 రోజులు అయిపోతుంది. సో విగ్రహాన్ని ఒకసారి మళ్ళీ బయటికి అయితే తీస్తున్నారు. విగ్రహం ఆల్మోస్ట్ కరిగిపోయింది. కొంచెం మాత్రమే మట్టి అలాగే మిగిలి ఉంది. సో ఇప్పుడు ఆ యొక్క స్ట్రక్చర్ని అయితే బయటికి తీస్తున్నారు. హెవీ క్రెయిన్ని ఉపయోగించి దాన్ని బయటికి అయితే తీస్తున్నారు. గాయస్, ఇక్కడ మనం ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎందుకు ఇది బయటికి తీస్తున్నారు, బయటికి తీసి ఏం చేస్తారు అనేది ఒకటి మనం ఇక్కడ తెలుసుకోవాలి. వీడియో తీస్తుంటే ఆ వాటర్ అనేది మన మీద కూడా పడిపోతుంది. ఒకసారి మీరు చూడండి, క్లియర్గా విగ్రహం మీకు క్లియర్గా కనిపిస్తుంది. తీసేసి బయట అయితే పెట్టేశారు, కింద పెట్టేశారు. సో ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. ముందు ట్రాఫిక్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆగదని మీకు తెలుసు కదా. ఒకసారి చూడండి, ఇది ఇంకా మిగిలి ఉంది. పూర్తిగా అయితే కరగలేదు. తొండం చూడండి ఒకసారి, తొండం అలానే ఉంది. గణేశుడి యొక్క తొండం, అలాగే చేతులు కూడా ఉన్నాయి. వినాయకుడితో ఉన్న కొన్ని విగ్రహాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న గడ్డి అంతా తీసేస్తారు. చాలా త్వరగా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్పీడ్గా అయితే క్లీన్ చేసేస్తారు. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు. ఎవరైతే ఈ విగ్రహాన్ని స్ట్రక్చర్ని బిల్డ్ చేశారో వాళ్ళే మళ్ళీ దీన్ని డిసెంబుల్ కూడా చేస్తారు. ఎవరైతే అసెంబుల్ చేశారో దాన్ని మళ్ళీ డిసెంబుల్ కూడా చేస్తారు. చేసిన తర్వాత ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ డిసెంబుల్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది, త్వరగా చేసేస్తారు. వీళ్ళకు అవసరమైన కట్టర్స్ని, గ్యాస్ కట్టర్స్ని అవి వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు, పక్కనే ఉన్నాయి. ఈ గడ్డిని అయితే క్లీన్ చేస్తారు. అది గడ్డిని క్లీన్ చేసిన తర్వాత వెంటనే కటింగ్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో గాయ్స్, నెక్స్ట్ డే వచ్చి ఇది కటింగ్ ప్రాసెస్ని ఒకసారి చూద్దాం. సో గాయ్స్, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసాము. ఒకసారి చూడండి కటింగ్ ప్రాసెస్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుందో. ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అనేది అంతా కటింగ్ అయితే చేసేసారు. పార్ట్స్ అనేవి పక్కకైతే వేసేస్తున్నారు. ఎందుకు ఇదంతా వేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాము. ఈ స్ట్రక్చర్ అనేది మొత్తం ఐరన్ కదా, ఐరన్ చాలా హెవీగా వాడతారు ఈ యొక్క విగ్రహం ఏర్పాటుకి. సో ఈ ఐరన్ అనేది వేస్ట్గా అనేది అందులో పడేయరు, ఎందుకంటే ఇది చాలా కాస్ట్తో కూడుకున్న పని కాబట్టి మళ్ళీ దీన్ని తీసేసి మేబీ స్క్రాప్లో అమ్మడం జరుగుతుంది. స్క్రాప్లో ఆల్మోస్ట్ ఇది ఒక 50 టన్నులు ఉన్నా కూడా వీళ్ళకు ఆల్మోస్ట్ 25 లక్షల వరకు ఇది కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అలానే వేస్ట్గా అందులో పడేయరు కదా. సో యాజ్ పర్ దీని ప్రకారం అయితే అక్కడ నిమజ్జనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ దాన్ని స్ట్రక్చర్ని తీసి ఐరన్ అయితే డిసెంబుల్ చేసి దీన్ని స్క్రాప్ చేసి వీళ్ళు అమ్మేస్తారు. సో ఈ అమౌంట్ అనేది నెక్స్ట్ వినాయక చవితికి యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మార్నింగ్ పూట కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. సో ఇదే వీళ్ళకు మంచి ఛాన్స్. సో త్వరగా దీన్ని డిసెంబుల్ అయితే చేసేస్తున్నారు. సో నెక్స్ట్ వెహికల్స్ వస్తాయి. వెహికల్స్లో ఈ యొక్క ఐరన్ని ఎక్కించి వీళ్ళ ఫామ్స్కి తరలించడం అయితే జరుగుతుంది. ఇంకా చూడండి ఒకసారి, మీకు పైన ఉన్న ఏదైతే నాగుపాముల స్ట్రక్చర్ అయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఒక హెడ్ కూడా ఆల్మోస్ట్ కనిపిస్తుంది. తొండాన్ని అయితే డిసెంబుల్ చేసేసారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి చూడండి, ఇవే కటింగ్ కోసం వాడుతున్నారు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని ఐరన్స్ కూడా బయటికి తీస్తున్నారు.
ఇవి ఏంటి, ఈ ఐరన్ అనేది ఎవరు తీసుకుంటారు అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఇది ఒక టెండర్ ప్రాసెస్లో జరుగుతుంది. గవర్నమెంట్ ఎవరో ఒక తనకి టెండర్లు ఇస్తాడు. టెండర్ ఇస్తే అతను ఇదంతా ఐరన్ బయటికి తీసి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఇది చాలా ఒక పెద్ద బిజినెస్గా కూడా చెప్పవచ్చు. సో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి మ్యాటర్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. గాయస్, దయచేసి ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్ గాయస్.